హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శరత్ చంద్ర ఏడుస్తూ ఐసీయూ ముందు కూర్చొని డాక్టర్ చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. భూమి బ్రతకడం అని డాక్టర్ చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకొని శరత్ చంద్ర ఏడుస్తూ ఉంటాడు. ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. భూమి ప్రాణాల కోసం గగన్ కఠినమైన దీక్షని చేపట్టి అమ్మవారి చీరని ధరించి, చెవులకి దుద్దులు, బొట్టు, ముక్కు పుడక ధరించి ఆది పరాశక్తిలా రెడీ అయి, చేతుల్లో దీపాలు, నెత్తి మీద కుండలో అఖండ దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయడానికి రెడీ అవుతాడు. ఇక అక్కడున్న అపూర్వ ఎలాగైనా గగన్ ప్రదక్షిణాలని ఆపడానికి రౌడీలకి గగన్ వెళ్తున్న మార్గంలో గాజు వక్కలని వేయమని చెప్తుంది. ఇక అక్కడున్న ముత్తైదువులు గగన్ వచ్చే దారిలో పూలని చల్లుతూ, గగన్ మీద పూలు చల్లుతూ ఉండగా అదే మార్గంలో రౌడీలు ఒక గాజు సీసాని పగలకొట్టి గాజు వక్కలు వేస్తాడు. ఇక అది చూడక గగన్ ఆ అఖండ దీపంతో ప్రదక్షిణాలు చేస్తూ ఆ గాజు వక్కలపై అడుగులు వేస్తాడు. ఆ నొప్పికి గగన్ కళ్ళ వెంట నీళ్లు వస్తాయి, కానీ మారు మాట్లాడకుండా అలాగే నిలబడిపోతాడు. ఇక అపూర్వ అది చూసి ఇప్పుడు వాడి అడుగు ఆగిపోవడం ఖాయం అని అనుకుంటూ ఉండగా, అపూర్వ అంచనాలని తలకిందులు చేస్తూ ఆ నొప్పిని భరిస్తూ భూమి కోసం తన రక్తాన్ని కూడా చిందిస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు గగన్. ఇక అపూర్వ షాక్ అవుతూ ఉండగా, గోరంటాకు పిన్ని భూమి బ్రతుకుతుందేమో అని నాకు భయంగా ఉంది అని అంటుండగా అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక గగన్ చేసిన ఈ కఠోర దీక్ష వల్ల భూమి ప్రాణాలతో బయటపడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.